కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన ధరణి తీసేసి భూభారతి అనే చట్టాన్ని తీసుకొచ్చి దానిలో 22A చేర్చడం జరిగింది. ఆ 22A ఇంతకుముందు 10-20 సంవత్సరాల కింద ఉన్న భూములు వాళ్ళ పేరు మీద ఉన్న భూములను కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నాడు, లేకపోతే 22 అని ఏ అని పెట్టుడు, దాన్ని ఎవరికి స్వాధీనం కాకుండా ఆయనకు అక్కడికి రాకుండా దాన్ని చేసే చట్టం ఒకటి దాంట్లో నెంబర్ పెట్టిండు. అది ఇంతవరకు ప్రజలకు ఎవరికి కూడా భూమి భారతి 22A చేర్చిన ఇంతవరకు తెలియదు. అది పొంగులేటి శ్రీనివాసరెడ్డే మంత్రిత్వ శాఖ అయినట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాన్ని ఒప్పుకున్నాడు. దీనిలో అవకతవకలు జరిగినాయని అని 2-3 మంత్రులు కూడా చెప్పినారు. కాబట్టి దీని మీద అవకతవకలు జరిగినాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పింది కాబట్టి ఆయన దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. దానిని అవకతవకలను అన్నింటినీ బహిర్గతపరచాలి. ములుగులో ఉన్న వాటిని ఇప్పుడు ఎన్ని 22A చేర్చిళ్ళు, ఎన్ని భూములు అట్లా అయినాయో ప్రజలందరికీ తెలియజేసేటట్టు ఈ యొక్క భూభారతి చట్టం కింద ఉన్న 22A బహిరంగపరచాలని భారతీయ జనతా పార్టీ ములుగు తరఫున మేము కోరుతున్నాం. అలాగే ఇంతవరకు కాకుండా ఈ యొక్క భూభారతి చట్టం అనేది తీసేసి మొత్తం ఈ యొక్క రాజ్యాంగాన్ని సవరణ మొత్తం మీరు ఏం చేసినా మొత్తం అన్ని బహిరంగపరచాలి. ఈ రియల్ ఎస్టేట్ భూములు ఎవరికి ఇస్తాను, ఎంత భూమి మీరు ఆక్రమించుకుంటారు, ఇవన్నీ బహిరంగపరచాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం.